మిమ్మల్ని నడిపించే దైవ సేవకులు, మీ నాయకులు, మీ కాపర్లు, మీ పైనున్న పెద్దలు, వారు కూడా మిమ్మల్ని బట్టి సంతోషించినట్లుగా మీరు చేయాలి. నాయకులను ఎన్నడూ ఎప్పుడు బాధ పెట్టకూడదు. చాలామంది సేవకులు నాయకుల్ని బాధ పెడతా ఉంటారు. కొన్నిసార్లు సేవకులు వారిని బట్టి ఏడుస్తాడు. బైబిల్లో రాస్తుంది, మీ తల్లి మీ తండ్రి వారి పిల్లల విషయంలో ఏడుస్తే ఆ కన్నీళ్ళు, ఆ ఏడుపు శాపంగా వారి తరతరాలు వారిని వెంబడిస్తుందట. ఒక తల్లి తండ్రి యొక్క కన్నీళ్ళే తమ పిల్లలకి శాపంగా మారితే, ఆత్మ సంబంధమైన తల్లి తండ్రి వారి విషయంలో బాధపడితే, కన్నీరు కారుస్తే ఆ పిల్లలకి ఏం ఆశీర్వాదం ఉంటుంది? పాఠం ఏమిటంటే, ఎన్నడూ మీ ద్వారా, మీ ప్రవర్తన ద్వారా నాయకులు ఎప్పుడు బాధపడకూడదు.